హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యాబేజీ రైస్ చేస్తున్నానండి. ఈ క్యాబేజీ రైస్ కోసం అయితే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూపిస్తాను. క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తర్వాత పెప్పర్ పౌడర్. ఇవైతే కంపల్సరీగా కావాల్సిందండి. వీటితోనే టేస్ట్ సూపర్గా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ అయితే క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్ అన్నింటినీ పొడుగుగా సన్నగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసాక కరివేపాకు, క్యారెట్ వేసేసి మంచిగా ఒక్కసారి అలా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చి పచ్చిగానే. తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ వేసి ఆనియన్స్ని కూడా కొంచెం ఒక 25% ఉడికేలాగా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉందో దాన్ని కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అంటే ఇక్కడ సాల్ట్ స్టెప్ బై స్టెప్ వేస్తామన్నట్టు, ఒకటేసారి మొత్తం వేయకుండా కొంచెంగా వేస్తూ ఉంటాము. అలా క్యాబేజీ వేసేసి క్యాబేజీని ఒక 25% ఉడకనివ్వాలి. మరీ మెత్తగా వద్దండి క్యాబేజీ, కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్స్ అండి. ఈ ఎగ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక 4 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసేసుకొని ఏదైతే ఇప్పుడు మనం క్యాబేజీ ఫ్రై చేస్తున్నామో అందులో ఈ ఎగ్స్ని వేసేసి కొంచెం సాల్ట్ వేయాలండి మళ్ళీ, ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ అని అనుకున్నాం కాబట్టి సాల్ట్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి ఎగ్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ రకంగా ఎగ్స్ క్యాబేజీలో మొత్తం కలిసిపోవాలి, తుక్కు అయిపోవాలన్నట్టు. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మధ్యలో కావాలి అనుకుంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం నేనైతే లైట్గా వేసాను, అది స్కిప్ అయిపోయింది. తర్వాత ఇలా మిగిలిపోయిన అన్నం ఉంది కదండి, అంటే మార్నింగ్ వండిన అన్నం, ఈవినింగ్కి క్యాబేజీ రైస్ అనే కొంచెం ఎక్కువగా వండుకున్నాం అన్నట్టు. ఇప్పుడు అన్నం వేసేసి ఆ మిశ్రమం మొత్తం కలిసిపోయేలాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, మనం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి, అది మన ఇష్టము. టేస్ట్ సరి కారం వేసేసి తర్వాత పెప్పర్ పౌడర్ అండ్ మ్యాగీ మసాలా, ఇది ఆప్షనల్ అండి, మన ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. టేస్ట్ బాగుంటుంది అనేసి మేమైతే మ్యాగీ మసాలా యూస్ చేసి వేసుకున్నాము. టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా రైస్ మొత్తాన్ని కలిపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన క్యాబేజీ రైస్ రెడీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి.